ఇప్పుడు ఫస్ట్ లో నువ్వు మీ అమ్మ దగ్గర విని పాటలు నేర్చుకున్నా అంటున్నావు కదా, బతుకమ్మ పాట గుర్తున్నాయా? ఉన్నాయి. ఒక్క బతుకమ్మ పాట మంచిగా స్టార్ట్ చేయి. ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాములాయ సందమామ శివ పూజ వేళాయ సందమామ శివుడేలా రాడాయ సందమామ రెండేసి పూలేసి సందమామ రెండు జాములాయ సందమామ రెండో మాసన సందమామ ఏమి గోరనే గౌరు సందమామ శివ పూజ వేళాయ సందమామ శివుడేలా రాడాయ సందమామ శివుడికి శ్రీ గద్దె సందమామ మనకు సారే గద్దె సందమామ. అమ్మ బతుకమ్మ పాటలు వింటూ పెరిగినావు, పాడుతూ పెరిగినావు కదా. అప్పుడు బతుకమ్మ పండుగకి ఇప్పుడు బతుకమ్మ పండుగకి నీకు ఏమేం వ్యత్యాసం, ఏమేం తేడా కనిపిస్తున్నది బతుకమ్మ పండుగల చెప్పు. తేడా అంటే ఇంకోటి చెప్పనమ్మా. సరే నేను అన్ని చెప్పుకొత్తా, నాకు నా ఊహ తెలిసిన కాంచి. మేము చిన్నప్పుడు బతుకమ్మలు చెట్లు ఎక్కి చేమలు ఎక్కి పూలు కోసుకొచ్చుకునేది. మా అన్నేమో గోడెక్కి పూలు కొత్తంటే మేము గంపలు ఎత్తున పెట్టుకుని కోసేది. నేనేం చేసేది ఇరికేనా, రేపు ఎంగిలి పూలు అనగా బయటికి వెళ్ళేది. ఎవరింట్లో పూలు ఉన్నాయి, ఏడ చెట్టు ఉంది అన్ని పొద్దున్న చూసొచ్చేది. వచ్చి మా అన్నకు మా పక్క మెట్టలకు పలానా ఇంట్లో పూలు ఉన్నాయి అయ్యాలి పోవాలని మేము పూల దొంగని ఆ రెడ్డులు గట్ట అనేది బజారు పోతే అమ్మ పూల దొంగ వస్తుంది, పూలు జాగ్రత్తగా ఉండాలి, బతుకమ్మ వస్తుంది అనేటోళ్ళు. ఒక అమ్మాయి రామచంద్ర గారి బిడ్డలు అని ఉండే, ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి. ఆ దర్శనానికి వచ్చి మా క్లోజ్గా ఉండేది. అమ్మాయి పూలకు ఆమెకే బతుకమ్మ పండుగ వస్తే మా పూలు చూసేది, బతుకమ్మలు పేరు అక్కడ ఆడతాను పోయేది కదా, ఆహా పూల దొంగ నువ్వే దొబ్బినవి అనేది. అయితే మేము అడిగిపోయి అన్నగట్ట అయ్యే పూలు తెచ్చేది. మా అన్నయ్య నేను పొద్దున్న దాకా చూసేది. ఇక రేత్రిలు పోయి 3ంటికి లేచిపోయేది పూలకి. ఆ బొడిమల చెట్టు ఎక్కి మా అన్న దులిపేది, మేము కింద ఏరుకొని వచ్చేది. పూలు బుట్ట నెత్తిన పెట్టుకొని పూలు తెచ్చుకొని బతుకమ్మలు పేర్చుకొని బాగా ఆడుకునేటోళ్ళం అమ్మ. రాంగ 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 బతుకమ్మలు చాలా తగ్గిపోయినాయి. అవును, తగ్గిపోయేసరికి నేను అనుకున్నా నా మనసులో, అయ్యో దేవుడా మేమున్న రోజుల్లో ఈ బతుకమ్మలు ఉండనట్టుంది. అప్పుడు 10 మంది ఆడేటోళ్ళు కనీసానికి ఒక 3, 4 అట్లా తేడా వచ్చేసింది ఆడటానికి బతుకమ్మలు. నేను అయ్యో దేవుడా మేము ఉన్నదాని రోజుల్లో ఈ బతుకమ్మ తల్లి ఉంటే బాగుంది, బతుకమ్మ అంటే ప్రాణం. ఇక అమ్మగారింట్లో పోవాలన్నా కూడా బతుకమ్మ ఎప్పుడు వస్తుందని అడుక్కునేటోళ్ళం. బతుకమ్మ పండుగ తప్పనిసరి అమ్మగారింటి పోయేది. అయితే తెలంగాణ వచ్చిందమ్మ. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళా బతుకమ్మలు మేము వెనకట ఎట్లా ఆడినాం మళ్ళీ అట్లా బజార్కి బతుకమ్మలు ఆడినాక అప్పుడు నేను ప్రాణం. ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మలు ఆడుతుంటే ఇంకోటి చెప్పనమ్మా, మా కష్టాలు మా బాధలు మా అన్ని పక్కకు పెట్టి ఆ బతుకమ్మలు ఆడే రోజు మేము తెలంగాణ బిడ్డలు ఈ బతుకమ్మలు మాకు ఎంత సంతోషం అనిపిస్తుంది. అసలు ఆ బతుకమ్మలు అసలు వెనకట బతుకమ్మలు మళ్ళీ ఆడుతుంటే అసలు ఎంత హ్యాపీనో. నేనైతే మా అక్కల చెల్లెలు కూడా మేము అనుకునేది ఫోన్లు చేసుకుని, అక్క మన బతుకమ్మలు అంతరించిపోతట్టుంది అక్క మేము ఏడ్చేటోళ్ళం. మా అక్క నేను బాగా, మా చెల్లె మా రెండో చెల్లె కూడా బతుకమ్మలు మళ్ళీ తెలంగాణ వచ్చింది బిడ్డ. తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మలు పెట్టిండ్రు, నన్ను టేజెక్కి పాడిచ్చిండ్రు ఒక కళాకారులు. ఇట్లా ఫస్ట్ ఎట్లమ్మా నువ్వు మంచిగా పాడుతున్నవని నిన్ను బయటికి తీసుకొచ్చింది ఎవరు? బయట ప్రపంచానికి కలమ్మ మంచిగా పాటలు పాడుతుంది, బతుకమ్మ పాటలు పాడుతుంది అని లోకానికి చూపించింది. ఆ పాట పాడు. చిన్నారి గౌరు వియ్యాలో సిత్తారి గౌరు వియ్యాలో సూడసక్కని గౌరు వియ్యాలో సుక్కల జాబిల్లి వియ్యాలో సూర్యునికి వంకుంది వియ్యాలో నా గౌరు కొంకలేదు వియ్యాలో చిన్న చిన్న బొమ్మరిళ్ళు ఇయ్యాలో కట్టనేసిన గౌరు వియ్యాలో చిన్న బొమ్మల పెండ్లి వియ్యాలో చెయ్యనేసిన గౌరు వియ్యాలో పెద్ద పెద్ద బొమ్మరిళ్ళు ఇయ్యాలో కట్టనేసిన గౌరు వియ్యాలో పెద్ద బొమ్మల పెండ్లి వియ్యాలో చెయ్యనేసిన గౌరు వియ్యాలో. ఇక ఇట్లా పాడుకుంటూ వచ్చేది. అంటే చాలా పెద్దగా ఉంది.